పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళిందో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పటివరకు అయితే హైకోర్టుని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది 42% రిజర్వేషన్ల గురించి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూసుకుంటే 42% రిజర్వేషన్లు పిటిషన్ కొట్టివేత. సుప్రీంలో కూడా చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వానికైతే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుపై ప్రభావం చూపబోవు అంటూ కూడా ఒక ఆదేశాన్ని అయితే జారీ చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో గత కొద్ది రోజుల నుంచి అనేక మంది వందల సంఖ్యలో మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారు. సాధారణ మావోయిస్టులే కాకుండా అందులో పనిచేసే కీలక నేతలు కూడా మావోయిస్టు పార్టీలను నడిపించే కీలక నేతలు కూడా పోలీసుల అధికారం ముందరైతే లొంగిపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే నేడు ఆశన్న లొంగుపాటు ఆయనతో పాటు పలువురు మావోయిస్టు నేతలు జగదల్పూర్ కు చేరుకున్న సుమారు 200 మంది మావోయిస్టులు. నిన్న ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శతాబ్దం భారతదేశానిదే, ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఎన్డీఏ కృషి. విశాఖలో గూగుల్ ఏఐ హబ్, అలాగే కొత్త అంతర్జాతీయ సీబిస్ గేట్వే, దేశానికే తలమానికంగా కర్నూలు డ్రోన్ హబ్, చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా మారిన ఏపీ. కర్నూలులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇవి. ఇటీవల కాలంలో తన దగ్గర పనిచేసే ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఒక అంశం అయితే ఇటీవల హాట్ టాపిక్ గానే మారింది అని చెప్పుకోవచ్చు. సొంత పార్టీలోనే విభేదాలు అంటే ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ, వివాదంపై మీడియాతో మాట్లాడొద్దన్న ఏఐసిసి ఇన్ఛార్జ్. ప్రతి గింజను కొంటాం. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమైంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ఏదైతే ఉందో అందులో దానికి సంబంధించిన అందులో ఏ విషయాలు అయితే నేతలు చర్చించారో, మంత్రులు చర్చించారో దానికి సంబంధించిన పాయింట్స్ అని మనకి ఇక్కడ చూడొచ్చు. కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా జమ చేస్తామంటూ కూడా మంత్రివర్గంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన కూడా ఎత్తివేత. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానిక రిజర్వేషన్లు 50% పెంపు, మెట్రో రైలుపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో హ్యామ్ విధానంలో 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు అయితే నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలోనే తొలి రామాయణ మైనపు మ్యూజియం. అయోధ్యకి మరో కొత్త శోభ ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఉంది. కారణం ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అనుకోవచ్చు పొలిటికల్ గా. పార్టీ పరంగా 42% స్థానిక ఎన్నికల్లో నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కార్ సూత్రపాయ నిర్ణయం. కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన, న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు వేసే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు వెళ్ళడానికి మెజారిటీ మంత్రుల ఓటు. త్వరలో ఎన్నికలు జరుగుతాయి అని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. 19న టీపీసీసీ పీఏసీ భేటీ తుది నిర్ణయం, 23న మళ్లీ కేబినెట్ అధికారిక ప్రకటన. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నెల 23న మరొకసారి కేబినెట్ భేటీ నిర్వహించి అందులో తుది నిర్ణయం తీసుకుని తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరొకసారి కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశం చూస్తే మీనాక్షి కోర్టులోకి కొండా వివాదం. కూతురు సుస్మితతో కలిసి మీనాక్షితో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ, వివాదంపై వివరణ పరిష్కరిస్తామన్న మీనాక్షి అలాగే మహేష్ కుమార్ గౌడ్. తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టితో సురేఖ సమావేశం, కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ అయితే గైర్హాజరైనట్లు తెలుస్తుంది. ఈ వివాదం ఏదైతే ఉందో కేవలం ప్రస్తుతానికి మాత్రమే తాత్కాలికంగా సద్దుమణిగినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరొకసారి ఇక్కడ ప్రధాని పర్యటన, ఏపీ పర్యటనకు సంబంధించిన అంశం చూసుకుంటే ఆత్మ నిర్భర్ భారత్ లో ఆంధ్రప్రదేశ్ కీలకం. పరుగులు పెడుతున్న ఢిల్లీ అమరావతి ప్రగతి రథం. చంద్రబాబు పవన్ నేతృత్వంలో ఏపీ ముఖ చిత్రం మారుతోంది అంటూ కూడా ప్రధాని మోదీ కామెంట్ చేశారు. కర్నూలు సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేశారు. పూర్తయిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దానికి శంకుస్థాపనలు కూడా ప్రధాని మోదీ చేశారు. మోదీ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లు అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కూడా మనకి ఎక్కడ చూసినా ప్రస్తుతం 50%
రిజర్వేషన్లు మించొద్దు అంటూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తని అందరూ ప్రధానంగా చూస్తున్నారు. సో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 42% బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి చుక్కెదురు. సో జీవో 9 పై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది. ఇక్కడ కూడా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, పంచాయతీ ఎన్నికల్లో పోటీపై రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన మరొకసారి అంశం చూసుకున్నాం. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, అలాగే రాష్ట్ర వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం కూడా దిగుబడైనట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా సన్నవడ్లకు ముందుగానే 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. సో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తీర్ణపై స్టడీకి సిఎస్ చైర్మన్గా కమిటీ కూడా నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు అయితే నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సో నల్సార్ వర్సిటీకి 7 ఎకరాల భూమి కూడా కేటాయించింది. సో వాటితో పాటు మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మొత్తం వ్యయంలో 3వ వంతు భరించేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయింది. సో నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, అలాగే శ్రీనివాస్, వాకిటి శ్రీహరి. ఇక్కడ చూసుకుంటే కొత్త మెడికల్ కాలేజీలు సక్కగలేవు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయో వాటిలో ఉన్న లోపాలని ఒక సర్వే బయటికి వెల్లడించిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో సరైన సౌలతులు లేవు, సరిపడ్డ ఫ్యాకల్టీ లేరు, దేశంలో సగానికి పైగా కళాశాలలో క్లాసులే జరుగుతలేవు, పేషెంట్లు తక్కువగా వస్తుండడంతో ప్రాక్టీస్ కూడా లేదు. సో 50% ఫ్యాకల్టీ లేకుండా ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడంపై విస్మయం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతే నష్టం తప్పదని కూడా హెచ్చరిక. సో ఈ అంశాలన్నీ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సర్వేలో బయటపడ్డాయి. ప్రస్తుతం కొత్తగా నిర్మాణమైన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లపై ఉత్తర్వులు అక్కర్లేదు, చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, మాగంటి సునీత పిటిషన్ పై విచారణ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇక్కడ చేసుకుంటే మోదీ చేశారంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటో చూద్దాం. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తామని మోదీ మాట ఇచ్చిండు. సో ఇవి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడంలో ఇదొక ముందడుగు అంటూ కూడా ఆయన అన్నారు. సో యుద్ధం ముగిసినాక మళ్ళీ ఆయిల్ కొనుక్కుంటామని వెల్లడి. సో మోదీ నాకు మంచి ఫ్రెండ్, నన్ను ప్రేమిస్తారు, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనుకోవడం లేదని కూడా ట్రంప్ కామెంట్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకొక కామెంట్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ట్రంప్ తో మోదీ మాట్లాడనే లేదు అంటూ కూడా ఒక కౌంటర్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. సో విదేశాంగ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇవి. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధం అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అసలు ట్రంప్ తో మోదీ వ్యాఖ్యానించలేదు, భేటీ అవ్వలేదు, కనీసం మాట్లాడలేదు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మావోయిస్టిక్ అంశానికి సంబంధించిన వార్తే. ఆశన్న సహా 170 మంది లొంగుబాటు, పోలీసుల ఎదుట సరెండర్. నేడు ఛత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాల అప్పగింత. 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారంటూ అమిత్ షా ట్వీట్. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు పోలీసుల ఎదుట లొంగిపోవడానికి ఎంతమంది మావోయిస్టులు అయితే ముందుకొస్తున్నారు. సో లొంగిపోయేందుకు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు బయలుదేరిన మావోయిస్టులు. ఇవి ఇక ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుకలు.